ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. రాజేంద్ర అన్న సమీక్ష కోసం నేను ఇక్కడ వచ్చాను. గవర్నమెంట్ వచ్చి 10వ నెల 3వసారి ఇక్కడ రావడం జరిగింది. ఈ 9 నెలల్లో చాలా నిర్ణయాలు కానీ మళ్ళీ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టడానికి గాడి తప్పినటువంటి ప్రాజెక్ట్ని ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇది ఎప్పుడవుతుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి అని నాకు కూడా అనుమానం ఉండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్ చాలా కాంప్లికేట్ అయింది. ఈజీగా అయిపోవలసిన ప్రాజెక్టు ప్రభుత్వం ఆ రోజు కొనసాగుంటే 2020 ఆగస్టు కంతా లేదా జూన్ జూలై కంతా ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవారు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఏదో దాంట్లో ఆ ప్రాజెక్టులో ఉండే 7,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం, 23,50,000 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం, ఒక 30 లక్షల మందికి 28.5 లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి చేయడం, 23 టీఎంసీ నీళ్లు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మేజర్ ఫ్యూచర్స్ దీంట్లో. దానికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. 100 years ఆవరేజ్ తీసుకుంటే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఈ 2,000 టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక 400-500 టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఈ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కూడా చరిత్ర మనం చూస్తే చాలా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఏదైతే 1941లోనే ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు తయారైనాయి, ఆ రోజుట్లోనే ఈ సైటే ఐడెంటిఫై చేసి అప్పుడు కట్టలేక నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు. అక్కడి నుంచి ఇది అనేకమైన మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. పేర్లు కూడా మారుతూ వచ్చాయి. ఇందిరాసాగర్ నుంచి పోలవరం దగ్గర నుంచి ఒరిజినల్గా రాంపాల్ సాగర్ నుంచి పేర్లన్నీ మారుతూ వచ్చాయి. ఇది 2004లో ప్రారంభించడం, అంతవరకు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి లిటిగేషన్లో పడిపోవడం, 2009 నుంచి 14 వరకు పనులు జరగకుండా మళ్ళీ కాంట్రాక్ట్ని పిలవకుండా పోవడం, ఆ కాంట్రాక్టులు కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం, ఎన్ని వేరియస్